ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బనగానపల్లి నియోజకవర్గంలో భారీ వర్షానికి జలమయమైన రహదారులు, వరద నీటిలో చిక్కిపోయిన ఆర్టీసీ బస్సు. నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలనేదే నా లక్ష్యం. టీడీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్. జిల్లా కారాగారంలో ఖైదీల సౌకర్యార్థం ఈ ములాఖత్కు శ్రీకారం, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు. నంద్యాల టీడీపీ పార్టీ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల ఎంఆర్ డిజిటల్ టీవీ సిబ్బంది. నంద్యాల వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరం. రాజీనామా చేసి తప్పు చేశారా? ప్రభుత్వం మారింది, తిరిగి తీసుకుంటారా? ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. మహానంది మండలం మసీదుపురంలో టీడీపీ నరాల మౌలీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్ఎంపీ ఫారూక్ ను పూలమాలలతో సత్కరించిన సోమిశెట్టి వెంకటేశ్వర్. డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లితో పాటుగా కోవెలకుంట్ల, సంజాముల ఆవుకు, కొల్మిగుండ్ల మండలాల్లో వర్షం కురిసింది. కోవెలకుంట్ల, సంజాముల మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. సంజాముల వద్ద ఉప్పొంగిన పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పాలేరు వాగు వంతెనపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. 4 అడుగుల మేర వంతెనపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వంతెన పై నుండి వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును వెంటనే ఆపివేశారు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల్ని బస్సుల నుండి క్షేమంగా కిందికి చేర్చాడు. క్షేమంగా బయటకు వచ్చిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు వాగు వంతెనపై నుండి నీరు ప్రవహిస్తూ ఉండడంతో సంజామల తిమ్మనేనిపేట రహదారులు రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్తగా వాగు వద్ద పోలీసులను ఉంచారు. వాగు వద్ద ఎవరిని దాటకుండా రక్షణ ఏర్పాట్లు చేశారు. బస్సులోని ప్రయాణికులను సంజామల గ్రామానికి చెందిన వారు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలనేదే నా లక్ష్యం. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ కార్యాలయంలో సంబరాలు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ జూన్ 4వ తారీఖుతో వదిలిపోయిందని, రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని రాష్ట్ర భవిష్యత్తుకు నాంది పలికారని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలాగా కృషి చేశారని మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు. రాష్ట్రంలోని మైనార్టీలు ఎన్డీఏ కూటమి విజయానికి ఎంతో కృషి చేశారని, గత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని మర్చిందని, మైనార్టీలంతా కలిసి ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ పలువురు ముస్లిం మైనార్టీ మత పెద్దలు మౌలానా ముస్తాక్ అహ్మద్ ని కలిసి ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. హామీలైతే నారా చంద్రబాబు గారు ఇచ్చారో ఆ హామీల్ని పూర్తి చేస్తారు. సూపర్ 6 ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది. ఆ పథకం నమ్మారు, నమ్మి ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి, ముఖ్యంగా మైనార్టీలకి, మరి ముఖ్యంగా నాతో పాటు ఎవరైతే కష్టపడ్డారో నా మైనార్టీ విభాగంలో రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ టీము కమిటీ, అసెంబ్లీ కమిటీ, ఇంకా తటస్థులు, కొంతమంది ఆర్గనైజేషన్స్లో ఉండి కూడా
నారా చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రానికి బాగు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర యువతకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి నారా చంద్రబాబు గారికి ఓట్లు, సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు. కొంతమంది ఓడిపోతారనుకున్నారు, కానీ వ్యక్తితో సంబంధం లేకుండా కేవలం నారా చంద్రబాబు గారి మీద దృష్టి పెట్టి సూపర్ 6 పథకాల్ని చూసి జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని భరించలేక నారా చంద్రబాబు గారికి చూసి ఓట్లు వేయించారు. అందరికీ మనసు పూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా కారాగారంలో ఖైదీల సౌకర్యార్థం ఈ ములాఖత్కు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన జైళ్లలో దీన్ని అమలు చేసిన నేపథ్యంలో జిల్లా కారాగారంలో ఈ ములాఖత్ ప్రారంభించారు. ఇది వరకు ఖైదీలను చూసేందుకు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు జిల్లా కారాగారానికి వచ్చేవారు. ఖైదీల కుటుంబ సభ్యులకు వ్యయ ప్రయాసాలు తగ్గించేందుకు జైలు శాఖ ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖైదీల కుటుంబ సభ్యులు ఈ ప్రిజన్స్ వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే జైలు శాఖ అధికారులు పరిశీలించి తేదీ, సమయం నిర్ధారించి ఈమెయిల్కు, సెల్ ఫోన్కు లింకు పంపుతారు. ఆయా సమయాల్లో ఖైదీల కుటుంబ సభ్యుల లింకును ఓపెన్ చేయడం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిస్తారు. ఈ విధానాన్ని తొందరలో ప్రారంభం కానుంది. నంద్యాల టీడీపీ పార్టీ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు నంద్యాల ఎంఆర్ డిజిటల్ టీవీ సిబ్బంది. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలో కృషి చేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ సిబ్బంది తాతిరెడ్డి తులసిరెడ్డిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ ఇక్కడ చూడండి సార్. నంద్యాల ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాకపోవడంతో వచ్చిన ఉద్యోగం, తక్కువ జీతం వచ్చినా సంతృప్తి చెందారు వాలంటీర్లు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చింది. 3 ఏళ్లుగా ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జీతం తక్కువగా ఉన్నా భవిష్యత్తులో జీతాలు పెరుగుతాయని ఆశతో ఉండేవారు. 3 ఏళ్లుగా వచ్చిన జీతాలతో నెట్టుకొచ్చేవారు. వార్డులో వాలంటీర్లకు ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. రాజకీయ నాయకులు వాలంటీరీ సేవలు ఎన్నికల్లో ఉపయోగపడతాయని భావించారు. పసిగట్టిన ప్రతిపక్షం ఎన్నికల్లో వాలంటీరీ సేవలు ఉపయోగించవద్దని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వాలంటీర్లను ఉపయోగించరాదని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లను కొందరు రాజకీయ నాయకులు మభ్యపెట్టి రాజీనామాలు చేయండి, వచ్చేది మన ప్రభుత్వమే, తిరిగి మీ ఉద్యోగాలు మీకే వస్తాయని నమ్మబలికారు. నేతల మాటలు విన్న కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ప్రచారాలు జరిగాయి, పోలింగ్ జరిగింది. ఫలితాలు రావడం దారుణంగా వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలు కావడంతో వాలంటీర్లకు వణుకు మొదలైంది. తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్లకు నెలకు 10,000 జీతం ఇస్తామని ప్రకటించడంతో రాజీనామాలు చేసి ఉన్న ఉద్యోగం పోయిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకునే ఆలోచన తెలుగుదేశం నాయకులకు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు చెప్పిన వారికే ఇచ్చే ఆలోచన కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
సమెంత కరెక్ట్ మేడం. గద్వాల స్వరాజ్యలక్ష్మి ఎన్ని సంవత్సరాలు చేశావమ్మా? ఫస్ట్ నుంచి నువ్వు మీకు చేస్తున్నావా? అందరికీ నమస్కారం. జగనన్న ఏర్పరిచిన వాలంటరీ వ్యవస్థలో మేము గత 5 సంవత్సరాల నుంచి అక్కడ ఏ ఆశలు ఆశించకుండా మేము 5 సంవత్సరాల నుంచి నీతిగా నిజాయితీగా వర్క్ చేస్తున్నాము. మేము ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ సందర్భంగా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నము వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారు. నంద్యాల మహానంది మండలం మసీదుపురం టీడీపీ సీనియర్ నాయకుడు నరాల మౌలీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఘన విజయం సాధించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నరాల మౌలీశ్వరరెడ్డిని గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామంలో ఊరేగింపుగా సందడి వాతావరణం నెలకొంది. ఎప్పుడు లేని విధంగా కన్ని విని ఎరగని రీతిలో టీడీపీ పార్టీకి అధిక సీట్లు రావడం అభినందనీయమని ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరాల మౌలీశ్వరరెడ్డి మాట్లాడుతూ బుడ్డ రాజశేఖర్ రెడ్డి అధిక మెజార్టీతో గెలవడం, పార్టీ గెలుపుకు మసీదుపురం గ్రామస్తులు అధిక మెజార్టీ ఇవ్వడం జరిగిందని, రాబోయే రోజుల్లో గ్రామానికి మంచి రోజులు వచ్చాయని తెలిపారు. ఉడకల్లో నా భాష తెలుస్తారా మీకు? బాపట్లో పుట్టివాడు సార్, ఆ గుడ్డుకారం తినేవాడు నేను. శ్రీరామ చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినోడు నేను. ఇళ్ళు పొగరెక్కి కొట్టుకుంటావు నువ్వు. నీకెంత బలుపు అంటే నీకు. పొగరెక్కి కొట్టుకుంటా మిగతాదంతా సేమ్ టు సేమ్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్ఎండి ఫారూక్ని నంద్యాల టీడీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి వారిని పూలమాలలతో శాల్వాతో సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ మాట్లాడారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లతో నాకు 40 ఏళ్ల రాజకీయ పరిచయం ఉందని, ఎన్నోసార్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమితులు అయ్యారని, వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరిగిందన్నారు. ఈ రోజు వారు నాకు అభినందన తెలియజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా నేనుంటానని హామీ ఇస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేశారు. చాలాసార్లు మాకు ఆప్యాయత, ఆయనకు నాకున్న ఆప్యాయత ఆ భగవంతుని తెలుసు. ఎందుకంటే ఆ ప్రేమాభిమానం, ఆయన ముస్లిం అయినా నేను వయసుడు అయినా ఆ ప్రేమ అనేది ఆ భగవంతుడు మాకిద్దరికి ఆప్యాయతగా చూశాడు. ఈరోజు నా మిత్రుడు అనుకోండి, నాకైనా పెద్ద అయినా అన్న అనుకోండి, ఫరూక్ గారు ఎలా ఎమ్మెల్యేకి గెలిచారంటే నేను చంద్రబాబుకి ఇప్పుడు చెప్పాను, అక్కడ ఫరూక్ ఇస్తే గెలిచి కానీ వేరైతే ఇబ్బంది అవుతుంది, ఫరూక్ 100% గెలుస్తానని చెప్పాను. వచ్చాడు. ఇంకా కూడా సంతోష వార్త ఏమంటే చంద్రబాబు దయ తెలిసి ఖచ్చితంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారన్న నమ్మకం నాకుంది. నంద్యాల డెవలప్ చేసిందంటే ఒక ఫరూక్ తప్ప ఎవరు చేయలేదు. రానున్న రోజుల్లో నంద్యాలను డెవలప్ చేయాలన్న నమ్మకంతో, ప్రజలు నమ్మకంతో ఆయన నమ్మి ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని భూమి చేయకుండా ప్రజలకు దగ్గరై ఇంకా మంచి చేసేదానికి మరి ఫరూక్ గారు ఖచ్చితంగా పనిచేస్తాడు. అదేవిధంగా ఇక్కడ వైకాపా సంబంధించిన వాళ్ళు ఏం తప్పులు చేశారో తెలియదు, కానీ తననే ఆయన గెలిపించింది, భగవంతుడు గెలిపించాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, పనికిమాల బెర ముఖ్యమంత్రి, ఈ చేతగారి దద్దమ్మ వల్ల రాష్ట్ర దివాలా ఎత్తిపోయింది. కనీసం ప్రజల్లో
ఎంత వ్యతిరేకత వచ్చిందంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే నీ బతుకెందుకు అసలు నేను అడుగుతున్నా సార్. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి కార్పుతల కోసం దొంగ ముడా కొడుకు కొంతమంది, వాడు వల్లభనేని వంశీ కానీ, వాడు నాని కానీ, వాడు అంబటి రామ కానీ, రోజా కానీ సిగ్గు తెచ్చుకొని ఇంకా మీకు అందరు చెప్తున్నా, తప్పులు చేశారు, ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఒకటి బట్టలు ఉడుస్తుంది, ఇదే గుడిగోడల బట్టలు కూడా తన్నేదానికి రెడీగా ఉన్నారు అక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బనగానపల్లి నియోజకవర్గంలో భారీ వర్షానికి జలమయమైన రహదారులు, వరద నీటిలో చిక్కిపోయిన ఆర్టీసీ బస్సు. నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలనేదే నా లక్ష్యం. టీడీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్. జిల్లా కారాగారంలో ఖైదీల సౌకర్యార్థం ఈ ములాఖత్కు శ్రీకారం, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు. నంద్యాల టీడీపీ పార్టీ సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల ఎంఆర్ డిజిటల్ టీవీ సిబ్బంది. నంద్యాల వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరం. రాజీనామా చేసి తప్పు చేశారా? ప్రభుత్వం మారింది, తిరిగి తీసుకుంటారా? ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. మహానంది మండలం మసీదుపురంలో టీడీపీ నరాల మౌలీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు. నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎన్ఎంపీ ఫారూక్ ను పూలమాలలతో సత్కరించిన సోమిశెట్టి వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.